హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు సౌత్ అండ్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో ఇస్తాను. సో 1000+ నోటిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు అర్హులు దీనికి, సో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా దీనికి దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో అనేది అయితే పూర్తిగా చెప్తాను దీంట్లో. సో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా. సో మీరైతే ఒక హెల్ప్ చేసినట్టు అయితే ఉంటుంది. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. సో దయచేసి లైక్ అయితే చేసేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ప్రిపేర్ అయితే ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. సో ఫాలో అవ్వండి. దాంట్లో డైలీ అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సో ఎస్ఈఎల్ అనేది అయితే ఎస్ఈసిఎల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పొజిషన్ అండ్ వేకెన్సీస్ చూసుకుందాం. సో పొజిషన్ అండ్ వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ మైనింగ్ సర్దార్ T&S గ్రేడ్ సి ఒకటి ఉంది. సో డే సర్వేయర్ T&S గ్రేడ్ సి మైనింగ్ వాళ్ళకైతే ఇక్కడ ఉండడం జరిగింది. బేసిక్ పే వచ్చేసరికి 47,330 అనేది బేసిక్ పే ఉంటుంది. సో మంత్లీ 47,330 సో బేసిక్ పే అది. సో తర్వాత 80,000 వరకు కూడా మనకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎస్సీ వాళ్ళకి 19% అయితే ఉంది. సో 110 పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి. సో ఎస్టీ 14%, ఇంక్లూడింగ్ 5 బ్యాక్లాగ్ వేకెన్సీస్, టోటల్ 86 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఓబీసీ వాళ్ళకు ఎన్సిఎల్ 17%, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, సో 98 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ 10%, 58 పోస్టులు అయితే ఇచ్చారు. సో అదేవిధంగా యూఆర్ జనరల్ వచ్చేసరికి టోటల్గా 225 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ కంప్లీట్గా 577 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మైనింగ్ సెట్ వరకు. సో నెక్స్ట్ సర్వేయర్కి వచ్చేసరికి ఎస్సీ 8 పోస్టులు, సో ఎస్టీ 6 పోస్టులు, ఓబీసీ 7, సో ఈడబ్ల్యూఎస్ 4, సో అదేవిధంగా యూఆర్ వచ్చేసరికి 18, టోటల్గా ఇవి 43 పోస్టులు అయితే ఇచ్చారు. సో ఈ 2 పోస్టులు కలిపి మినిమం 600+ పోస్టులు అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ గ్రేడ్ సి. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా పోస్టులు అనేది రిలీజ్ చేశారు. సో ఎలక్ట్రికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళందరికీ షేర్ చేసేయండి. సో ఇది కూడా బేసిక్ పే వచ్చేసరికి 47,330 అయితే ఉన్నది. సో ఎస్సీ 83 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 61 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసరికి 74 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 43 పోస్టులు అయితే ఉన్నాయి. సో యూఆర్ 174 పోస్టులు, టోటల్గా 435 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ 2 కలిపి 1000+ పోస్టులు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ 17 వేకెన్సీస్ రిజర్వ్డ్ హారిజంటల్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ ద కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ సస్టైనబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఈజ్ ఫాలోస్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం అయితే ఉంటుంది. సో 17 పోస్ట్ హారిజంటల్ వేకెన్సీస్ అయితే ఉంటాయో సో అవి డిజేబిలిటీ వాళ్ళకైతే ఇక్కడ ఉండడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు ఇక్కడ. మైనింగ్ సర్దార్ ఇన్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి వాళ్ళకైతే మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఫర్ రికగ్నైజింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో మ్యాట్రికులేషన్ ఎస్ఎస్సి ఉన్నా సరిపోతుంది, ఆర్ ఈక్వివాలెంట్ మ్యాట్రికులేషన్ అంటే 10+2 ఉండాలి. సో అదేవిధంగా డిగ్రీ అవన్నీ ఏమైనా చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఆర్ అని ఇచ్చారు. సో 3 years డిప్లొమా మైనింగ్లో ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వ్యాలిడ్ మైనింగ్ సర్దార్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ కంపెటెన్సీ అనేది ఉండాలి. సో ఫర్ DGMS అండర్ కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బోత్ ఓపెన్ క్యాస్ట్ ఓసీ అండ్ అండర్ యూజీ అని అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మైనింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ సర్వేయర్ ఇన్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి వచ్చేసరికి సో మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజేషన్ ఆర్
డిగ్రీ ఆర్ డిప్లొమా మైనింగ్ ఆర్ మైనింగ్ సర్వేయర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసరికి సర్వేయర్ సర్టిఫికేట్ ఫర్ కంపెనీ ఎస్సిసి granted under CMR 2017 or any other certificate mining which entailed application to work surveyor mines as a for coal mines అనేది అయితే ఇచ్చారు. సో ఆ సర్టిఫికేట్ సర్వేయర్ సర్టిఫికేట్ కానీ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉన్నా దీనికి మీరు మైనింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ గ్రేడ్ సికి వచ్చేసరికి సో ఫస్ట్ వన్ మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ సేమ్, నెక్స్ట్ డిప్లొమా ఆర్ relevant and higher qualification minimum 3 years in electrical engineering in any institute recognized by the government. దీనికి డిప్లొమా లేదా సో బీటెక్ త్రిబుల్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఉంటే దీనికి సరిపోతుంది. సో టోటల్గా 400 పోస్టులు అయితే ఇవి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసింది దయచేసి. సో స్పెషల్ నోట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ 14th మే అనేది అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. 14th మేన ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. సో డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ 8th అయితే ఇష్యూ చేశారు. సో జస్ట్ 8th అయితే ఇష్యూ చేశారు, కాకపోతే మనకు అప్లికేషన్ పూర్తి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది. సో అదేవిధంగా 15th నుంచి అయితే మనకు 15th ఏప్రిల్ నుంచి అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు దీనికి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అండ్ కట్ ఆఫ్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ ఈఆర్ఓలకి ఎంత, ఎస్సీ ఎస్టీకి ఎంత, ఓబీసీకి ఎంత, అదేవిధంగా సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత, నెక్స్ట్ పర్సన్ డిజేబిలిటీకి ఎంత, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఏజ్ ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో 5 years ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఈడబ్ల్యూఎస్కి నో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి సో 8 years ప్లస్ 3 years ప్లస్ 6 years ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చారు. సో అదే 8 years ఎస్సీ ఎస్టీకి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీకి వచ్చేసరికి బై 10 years ఫర్ జనరల్ ఈఆర్ఓ అనేది ఇచ్చారు, 13 years ఫర్ ఓబీసీ ఎన్సీఎల్, 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ. సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెలెక్షన్ ప్రాసెస్ చూడండి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఏంటిదంటే ద సెలెక్షన్ మెథడాలజీ విల్ కంప్రైజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఓన్లీ ద పర్సనల్ ఇంటర్వ్యూ ఈజ్ డిస్కస్డ్ ఇన్ లైన్ విత్ సర్క్యులర్ ఇష్యూడ్ బై ద కోల్ ఇండియా లిమిటెడ్. సో నెక్స్ట్ ఫస్ట్ సిబిటి ఉంటుంది, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే తీసుకుంటారు. సో నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ డిక్లేర్డ్ by them meeting the minimum eligibility criteria as on the cut-off date as specified under this employment notification will required appear for the computer based test అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ దగ్గర మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లైమ్స్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగిపోతుంది ఇక్కడ. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ కంప్రైజ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో విత్ మల్టిపుల్ చాయిసెస్ ఆఫ్ ఆన్సర్స్. ద క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ బైలాంగ్వల్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే క్వశ్చన్ పేపర్ మనకి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు 2 sections ఉంటాయి సిబిటి టెస్ట్లో. ఒకటి సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసరికి కంప్రైజ్డ్ క్వశ్చన్స్ టు టెక్నికల్ నాలెడ్జ్. సెక్షన్ ఏ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది విత్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 80 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అండ్ సెక్షన్ బి వచ్చేసరికి కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్ రిలేటెడ్ సో జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్, సిఐఎల్, SECL విత్ 20 మల్టిపుల్ క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 marks అండ్ దేర్ ఈజ్ నో పెనాల్టీ ఫర్ వాంగ్ క్వశ్చన్. సో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. సో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. సో నో మార్క్స్ విల్ బి ఆన్సర్డ్ ఫర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి
ఎనాక్సరీ ఏలో అయితే మనకి ఇవ్వడం జరిగింది, ఏ విధంగా సిలబస్ అయితే ఉంటుంది అనేది. సో సెలెక్షన్ ఆఫ్ ద కంటెంట్, మెరిట్ లిస్ట్, ఫైనల్ సబ్జెక్ట్, సెక్యూరింగ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్, మినిమం మార్క్స్ అయితే ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 45 మార్క్స్, ఓబీసీ, ఎన్సిఎల్, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అయితే 40 మార్క్స్. సో ఫర్ ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 35 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద రిజల్ట్ ఆఫ్ ద కంప్యూటర్ సిబిటి ఈజ్ పబ్లిష్డ్ ఏసీఎల్ వెబ్సైట్ ఇయర్లీ, పాసిబుల్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ సిబిటి. సో ఇదే విధంగా మనకి సిబిటి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ టై మార్క్స్ అయినప్పుడు ఏవే క్రైటీరియా చూస్తారు, వాళ్ళకి ఏ విధంగా క్రైటీరియా చూస్తారు అనేది కంప్లీట్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి హెల్త్ మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది, టెస్ట్ సిటీస్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారు టెస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అవైలబుల్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఇచ్చారు. సో క్యాండిడేట్ అడ్వైస్ త్రూ ద ప్రొవిజన్ కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇది చేయండి అంటున్నాడు. వైల్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ నీడ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్స్. సో స్కానర్ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఏ ఫార్మాట్లో సిగ్నేచర్, మ్యాట్రికులేషన్ డిగ్రీ ఏ ఫార్మాట్లో ఉందనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా సర్టిఫికేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మైనింగ్ సర్దార్ డేస్ జేపీజీ కానీ పీడిఎఫ్లో అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. స్కానర్డ్ మ్యాట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్డ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్ డిప్లొమా సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉండాలి. సో అదేవిధంగా స్కానర్డ్ క్యాప్ వ్యాలిడ్ సర్టిఫికేట్ బీసీఎల్ నాన్ క్రీమీ లేయర్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్కానర్డ్ కాపీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏ విధంగా ఉండాలి. సో పీడబ్ల్యూడి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వాటికి సంబంధించిన ఇది మైనర్ సర్టిఫికేట్ ఆఫ్ మైనింగ్ సర్దార్ సర్వే వాళ్ళకి సర్టిఫికేట్. సో స్కానర్డ్ ఆఫ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ దాంట్లో ఇచ్చారు కదా. సో ఏదైతే అప్లోడ్ చేయాలో కంప్లీట్గా రిజిస్టర్ ఫిల్లింగ్ నెసరీ చెక్ యూజర్ ఐడి. సో రీలాగిన్ వల్ల క్లిక్ ద ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ నెసెసరీ డీటెయిల్స్ అని అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా ఏదైతే డీటెయిల్స్ ఉంటుందో ఆ డీటెయిల్స్ మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. సో ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో ఓబీసీ యూఆర్, ఓబీసీ క్రీమీ లేయరు, నాన్ క్రీమీ లేయరు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి సో కంప్లీట్గా ఫీజు వచ్చేసరికి 1000 ప్లస్ అప్లికబుల్ జిఎస్టీ 180, టోటల్గా 1180 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నీళ్ళు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే ఎటువంటిది లేదు. అదేవిధంగా మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఏ విధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కంప్లీట్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15th ఏప్రిల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ వచ్చేసరికి 14th ఏప్రిల్ అయితే ఎండ్ అవుతుంది. సో టెంటేటివ్ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ ఇంకా అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ చేస్తామని పెట్టారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా అదేవిధంగా టెంటేటివ్ డిక్లేర్ రిజల్ట్స్ కూడా సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఎస్సీఎల్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అనేది కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. డిక్లరేషన్ అనేది డిస్క్లైమర్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా నోటిఫికేషన్ అయితే చెప్పాను. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కానీ కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో నేను అవైలబుల్లోనే ఉంటాను. సో అదేవిధంగా ఎవరు మిస్ అవ్వదండి ఈ నోటిఫికేషన్ని. కంప్లీట్గా 1000+ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో డిప్లొమా అండ్ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఇచ్చి క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.